13 రాష్ట్రాల్లో అధికారులున్న పార్టీ, కేంద్రంలో అధికారులున్న పార్టీ అధినేత స్వయంగా తెలంగాణ పర్యటనలో భాగంగా 3 రోజుల సందర్భంగా మన గ్రామానికి వచ్చేటువంటి మహోన్నత నాయకులు. ఒకసారి మీరందరూ కూడా కరతాళ దానుల ద్వారా, చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక ఆశలైనటువంటి గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, బీజేపీ శాసనసభ పక్ష నాయకులు కిషన్ రెడ్డి గారు, ఈ ప్రాంత బీజేపీ నాగుండ్ సాగర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు, మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కృష్ణదాస్ గారు, భూపేందర్ యాదవ్ గారు, సోదన్ సింగ్ గారు, ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, గ్రామ సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఇంత వేడి ఉన్నప్పటికీ కూడా ఇంత మండు టెండర్లో నల్గొండ జిల్లాలో బీజేపీ కార్య విస్తరణ యోజనలో భాగంగా అమిత్ షా గారు స్వయంగా మా ఊరికి రావడం అంటే నిజంగా ఇది ఒక చరిత్ర. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క సిద్ధాంతం అంత్యోదయ వారి జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ కార్య విస్తరణ కోసం వారు ఊరూరా తిరుగుతూ ఈ మండు టెండర్లో కూడా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ 3 సంవత్సరాల పాలన ముగించుకున్నది. చక్కటి పాలన, అవినీతికి చిన్న ఆరోపణ లేకుండా 3 సంవత్సరాలు మచ్చలేని నాయకుడు, జవాబుదారీతనంతో పారదర్శకతో వారు చేపట్టే ప్రతి పని, కార్యక్రమము, చర్య పేదల సంక్షేమం కోసం మాత్రమే, బలహీన వర్గాల కోసము, బడుగు వర్గాల కోసము, దళితుల కోసము, రైతు మహిళల కోసము, యువకుల కోసము 110 కార్యక్రమాలు వారు చేపడితే ఈ 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇవాళ అనుభవిస్తా ఉన్నారు. మరుగుదొడ్లు, పెన్షన్లు, ఇల్లు, అందరికీ పేదలకు ఇల్లు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటే స్వయంగా ఇవాళ అమిత్ షా గారు మన గ్రామంలో మోదీ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, మోదీ పథకాలు మన గ్రామానికి చేరుతున్నాయా లేదా, చక్కటి తాగడానికి రక్షిత నీళ్లు వస్తున్నాయా లేదా, ఇవన్నీ పరిశీలించడానికి నిన్న దాదాపు 3 గ్రామాలు ఎండలో తిరిగినారు. ఇవాళ మళ్ళీ 3 గ్రామాలు గ్రామ ప్రజలతోని, పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతోని ఈ రకంగా సమాలోచన జరిపి పార్టీని కూడా పటిష్టం చేస్తూ మోదీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన ఇంటికి చేరడానికి ఈ రకంగా మన గడప ముందుకు, మన ఇంటి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి మోదీ పథకాలు, ఈ 3 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు ఇక్కడ అమలు జరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తట్టుగా ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి, ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని తుంగలో తొక్కేసి పేదలకు 2 పడకల గదులు అన్నారు, నిరుద్యోగ యువకులకు 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, మరి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఈ రకంగా 1 కోటి ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేటువంటి మరి సాగునీరు అందిస్తామన్నారు. మన గడప ముందు నుంచి కృష్ణా పోతున్నప్పటికీ కూడా తాగడానికి నీళ్లు లేవు. ఇవాళ ఫ్లోరిన్ బాధతో, ఫ్లోరైసిస్ బాధతో ఇవాళ చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోతున్నారు, కుళ్ళిపోతున్నారు. ఉద్యమ సందర్భంలో ఎన్ని మాట్లాడినామో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది. అందుకనే సాక్షాత్తు ఇవాళ నల్గొండకు అమిత్ షా గారు వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే అనేక కార్యక్రమాలు నల్గొండ జిల్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ థర్మల్ విద్యుత్ కేంద్రం కోసము మంజూరు చేసే విధానము, అదే రకంగా ఇవాళ రక్షిత నీటి పరిశోధన కోసము చౌటుప్పల్లో ఈ రోజు కేంద్రం మంజూరు చేసే విధానము, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నల్గొండ జిల్లాలో బీబీనగర్ కు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఇవాళ భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఇవాళ మోదీ ప్రభుత్వము ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం, నల్గొండ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ జాతీయ రహదారుల అభివృద్ధి కానివ్వండి, సాక్షాత్తు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షాలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా నల్గొండను ఆదుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా, తన వంతు కర్తవ్యంగా
చేపట్టకుండా విస్మరించి సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్ల పేరు మీద సమాజాన్ని విడదీసేటువంటి ప్రయత్నం ఏదైతుందో 12% ముస్లిం రిజర్వేషన్లు కూడా ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి తన వైఫల్యాన్ని కప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి బీజేపీ, పల్లె పల్లెకి మోదీ పేరు మీద అమిత్ షా గారు స్వయంగా సాక్షాత్తుగా మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి మీరు ఎంతో ఆప్యాయతతోని అభిమానంతోని ఇవాళ బోనాలు, అదే రకంగా పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. ఇవాళ బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిలకం దిద్దారు. వాళ్ళ సమస్యలు ప్రస్తావించారు, మరుగుదొడ్ల గురించి చెప్పారు. అమిత్ షా గారు స్వయంగా వారు విన్నారంటే ఢిల్లీ ప్రభుత్వం వరకు వెళ్తున్నదంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకము, మరొక వైపు బీజేపీ బాధ్యత కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఆ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం మోదీ పథకాలన్నీ కూడా వారికి చేరేవేయాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు, మరి ఈ పెద్దదేవులపల్లి గ్రామస్తులందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.